ఆ మధ్య కాలంలో రాహుల్ గాంధీ ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రాసిన పుస్తకాన్ని తీసుకెళ్లి, ఈ పుస్తకంలో బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయని లోక్సభలో ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టాడు. తర్వాత ఆ మిలిటరీ ఆఫీసర్ ఆ పుస్తకాన్ని నేను రాశాను, కానీ అది ఇంకా పబ్లిష్ కాలేదు, బయటకు రాలేదు, పబ్లిషర్ దగ్గరే ఉంది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అది రాహుల్ గాంధీ యొక్క అబద్ధం అనేది తేట తెల్లమైపోయింది. ఇప్పుడు అదే విషయంలో ఉన్న ఈ వీడియో रक्षा मंत्री से कहते हैं कि आर्मी चीफ को बताओ जो वो उचित समझे वो करें। आर्मी चीफ अपनी किताब में लिखता है कि उस दिन मुझे हिंदुस्तान की सरकार ने, प्रधानमंत्री ने अकेला छोड़ दिया। आर्मी चीफ को जब ऑर्डर देने का समय आया, चाइनीज टैंक्स को रोकने का ऑर्डर आया, हमारे प्रधानमंत्री गायब हो गए। I can certainly say that when you're given a free hand to carry out your task, that is in no way saying that you're alone. In that respect, you're expected to do your job, and it is a measure of the confidence that the government has on its armed forces and the leadership of the armed forces, that they are absolutely certain that the decision that will be taken will be a correct decision. It has to be seen in that light. Right. And not in the way it has been interpreted by various quarters. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ఎక్కడైతే ఆర్మీ ఆఫీసర్ కి నిజంగా ప్రభుత్వం యొక్క అవసరం వచ్చిందో, అంటే వాళ్ళకి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే టైం ఎప్పుడైతే ఉందో అప్పుడు వాళ్ళని వదిలేసి మోడీ తన పంతులు చూసుకున్నాడు అని ఒక కామెంట్ చేశారు. దానికి నరవణే గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అది ప్రభుత్వం తప్పించుకోవడం కాదు, ప్రభుత్వానికి మన సైన్యం మీద నమ్మకం, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చే బదులుగా మీరు చెయ్యండి అని సైన్యానికి అప్పచెప్పడం వల్ల సైన్యానికి భరోసా పెరుగుతుంది, ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క గౌరవానికి సైన్యానికి బలం వస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ తను చేసిన ఒక పనికి IPKF ని పంపించేసేసి 1200 మంది సైనికుల ప్రాణాలని బలికొన్న సంఘటన ఇంకా మనం మర్చిపోలేదు. అలాగే స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన సైన్యం POKని దాటి లాహోర్ వైపుకు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ నెహ్రూ వాళ్ళని ఆపేసేసి ఈ సమస్యని, POK సమస్యని UNO వరకు తీసుకెళ్తానన్నప్పుడు సైన్యం లేదు, మేము వీళ్ళని కొట్టేస్తాం, POKని మనం ఆక్రమించేస్తాం అని చెప్పినప్పుడు కుదరదు అని UNO వరకు వెళ్ళి సైన్యం యొక్క స్థైర్యాన్ని, భారత ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టింది ఇంకా మనం మర్చిపోలేదు. ఇలాంటి పిచ్చి మాటలు సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని, సైన్యానికి ప్రభుత్వం మీద ఉన్న భరోసాని తీసేసే ఇలాంటి మాటలు ఇంకా రాహుల్ మానేస్తే మంచిది. ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్.